ఆమెకే డాక్టర్కే ఫోన్ బుక్ చేసిండు వీడు. కర్ణాటకనా? డెలివరీ ఉండే నాకు 8th వచ్చింది. 8th వచ్చింది. 24th ఎక్స్పెక్టెడ్ డెలివరీ, యాక్చువల్లీ 24th జూన్, 8th జూన్కి వచ్చింది. ఎంత అది అసలు దాని రేటు? ఏ రేట్లో వచ్చింది? ఆఫర్ రేట్ ఎట్లా? 10,000 మొబైల్ 8,099కి వచ్చింది. వచ్చినాక మెగా సేల్ ఆఫర్ పెట్టారు 25th and 26th. ఎన్ని వచ్చినాయి అవి ఫ్రూట్స్? రెండు మామిడి ఫ్రూట్స్. రెండు వచ్చినాయి. ఇంకా వేరే ఏం లేదు, ఓన్లీ బిల్స్ అవి వచ్చినాయి. 2 మామిడి పండ్లు, IMI నెంబర్. నేను యాక్చువల్గా నాకు కొరియర్ ఇది బ్యాక్ సైడ్ టేపింగ్ కరెక్ట్ లేదు, కటింగ్ ఉందా? కటింగ్ ఉంది. యాక్చువల్ నేను కొరియర్ వాళ్ళ దగ్గర వెళ్ళితే నాకేం సంబంధం లేదు. ఏది బ్లూ డాట్నా? లేదు, ఫెడెక్స్. యాక్చువల్ నాకు దీనికన్నా ముందు 2 మొబైల్స్ వచ్చాయి. నా పేరు చిల్వేరి శ్రీచరణ్, జగిత్యాల పట్టణంలో ఉంటాను. నేను వచ్చేసి 25th and 26th ఫ్లిప్కార్ట్లో మెగా సేల్ ఆఫర్లో ఒక మొబైల్ బుక్ చేశాను, SS Zenfone 5. అది వచ్చేసి వర్త్ 8099. యాక్చువల్గా నాకు మొబైల్ డెలివరీ వచ్చేసి 24th జూన్లో ఉంది ఎక్స్పెక్టెడ్ డెలివరీ. కాకపోతే వాళ్ళు ముందుగానే 8th జూన్కి డెలివరీ చేశారు. సో నేను మార్నింగ్ డెలివరీ కాగానే పార్సల్ ఓపెన్ చేసి చూడగానే అందులో మొబైల్ ఉండకపోగా నాకు 2 మామిడి పనులు వచ్చాయి. సో మామిడి పనులు ఉన్నాయని చెప్పేసి నేను కొరియర్ అతన్ని అడిగితే నాకేం సంబంధం లేదు, కంపెనీతో టైఅప్ కమ్మన్నారు. కంపెనీ వాళ్ళకి నేను టైఅప్ అయితే వాళ్ళు ఫస్ట్ నాకు ఇది విన్న తర్వాత వాళ్ళు రిఫండ్ చేశారు మనీ ఆన్లైన్లో, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే రీప్లేస్మెంట్ చేశారు మొబైల్. సో రీప్లేస్మెంట్ అంటే ఓకే అన్న తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు, మళ్ళీ రీప్లేస్మెంట్ ఇచ్చారు, మళ్ళీ రీప్లేస్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఇలా క్యాన్సిల్ చేస్తూ పోయారు. సో నేనేంటంటే ఎన్ని రోజుల నుంచి అవుతుంది అట్లా? 8th జూన్ నాకు డెలివరీ అయింది. 8th జూన్ రోజు నాకు ఈవినింగ్ రిఫండ్ ఇచ్చారు, మళ్ళీ నైట్ క్యాన్సిల్ చేశారు. 9th జూన్ రోజు ఆఫ్టర్నూన్ రీప్లేస్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ఒక 2 hours తర్వాత రీప్లేస్మెంట్ క్యాన్సిల్ చేశారు. 10th జూన్ ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి రీప్లేస్మెంట్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఒక 1 minute తర్వాత రీప్లేస్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలా జరుగుతూ ఉంది. నేను వాళ్ళకి కాల్ చేసి వస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీం పనిలో ఉందని చెప్పేసి దాన్ని ఇంకా పెంచుతూ పోతున్నారు తప్ప నాకు సొల్యూషన్ దొరకట్లేదు. సో యాజ్ ఏ నాలాగా చాలామంది ఆన్లైన్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా లాస్ కాకూడదని చెప్పేసి నేను ఇలా మీడియన్ కన్సర్న్ అవుతానని చెప్పాను. వాళ్ళు మీడియన్ కన్సర్న్ అవుతే వాళ్ళు నా ఫ్లిప్కార్ట్ ఐడి కూడా బ్లాక్ చేస్తానని చెప్పి నాకు మెయిల్ రావడం కూడా జరిగింది. సో బట్ నేను నాలాగా ఇంకా వేరే ఆన్లైన్ కస్టమర్స్ లాస్ కావద్దని చెప్పేసి నేను మీడియాకి ఆల్రెడీ ఇచ్చేసాను నా న్యూస్. స్టేషన్లో కంప్లైంట్ ఆల్రెడీ నేను సిఏ గారిని కూడా కన్సర్న్ అవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సార్ సజెషన్ కంప్లైంట్ చేసినావా? కలిసి వచ్చినావు? అంటే కంప్లైంట్ చేయలేదు. ఏం కంప్లైంట్? కలిసి నెక్స్ట్ సార్ కన్జ్యూమర్ కోర్ట్ వెళ్ళాను. నెక్స్ట్ నేను నా మొబైల్ గురించి నేను కన్జ్యూమర్ కోర్ట్ వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన ఆన్లైన్లో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు ఇప్పటి వరకు? అయితే రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, ఇప్పటివరకు ఏం లేదు. చెప్తూ వెళ్ళిపోతున్నారు కానీ దానికి ఒరిజినల్గా నాకు ఒక కంక్లూజన్ రావట్లేదు, ఇంతవరకు కంక్లూజన్ రాలేదు నాకు. ఏం కంపెనీ అది? ఫ్లిప్కార్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ.